యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండలోని జిల్లా పరిషత్ హైస్కూల్లో జిల్లా స్థాయి సైన్స్ స్పైర్ అలానే జిల్లా స్థాయి బాల వైజ్ఞానిక ప్రదర్శన జరిగింది. ఈ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ శ్రీపాల్ రెడ్డి కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. విద్యార్థుల్లో శాస్త్రీయ దృక్పథం పెంపొందించడంలో ఇలాంటి ప్రదర్శనలు ఎంతో కీలకమని చెప్పారు. బాల్య దశ నుంచే పరిశోధనాత్మక ఆలోచనలు కలవర్చుకోవడం ద్వారా భవిష్యత్తులో సమాజానికి ఉపయోగపడే ఆవిష్కరణలు సాధ్యమవుతాయని అన్నారు. విద్యార్థులు తమ సృజనాత్మకతను నైపుణ్యాలను ప్రదర్శించే వేదికగా ఈ కార్యక్రమం నిలుస్తుందన్నారు. కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థులను ఉపాధ్యాయులను ఆయన అభినందించారు. విద్యారంగ అభివృద్ధికి జిల్లా యంత్రాంగం ఎల్లప్పుడూ సహకరిస్తుందని భరోసా ఇచ్చారు. సార్ రైట్ గ్రామాల్లో చాలా వరకు సూర్యుడితో పోటీ పడుతూ లైట్లు వెలుగుతుంటాయి. చాలా వరకు అది కరెంట్ కట్స్ అంతా కూడా గ్రామ పంచాయతీల మీద పడుతుంది. అదే కాకుండా ఓహెచ్ఎస్ఆర్ ట్యాంక్స్ అన్నీ కూడా నిండిపోతాయి, ఓవర్ఫ్లో అవుతుంటాయి, బురద అవుతుంటుంది టోటల్గా. సో ఆ పరిస్థితుల్లో కూడా చాలా మనం ఆవిష్కరణలు విన్నాం. అది ఓవర్ఫ్లో అయ్యే టైంలో ఫిల్ కాగానే ఒక అలారం లాగా రావటం. సో ఇట్లాంటివి ఆటోమేటిక్గా మనకి గేట్స్ పడటం. సో ట్రాన్స్పోర్ట్ సిస్టంలో డిఫరెంట్ ఫీల్డ్స్లో అసలు సమాజానికి ఏం అవసరం అనేది ఆలోచన చేయాలి. అదేవిధంగా మనకి ఈ యొక్క ప్యాడీ పర్చేస్ సెంటర్లో కూడా చాలా వరకు ధాన్యం తేమ శాతం రాకపోవటం వల్ల నెలల తరబడి రైతులు అక్కడే ఉండిపోవటం, ఆ తేమ శాతం రాక చాలా ఇబ్బందులు పడటం, కుప్పల దగ్గరే పడుకోవటం, చలిలో ఎండలో అని తెలవకుండా. సో ఆ ధాన్యాన్ని తేమ శాతం వరకు రావడానికి ఏ విధమైనటువంటి 17% మాయిశ్చర్ రావాలంటే ఏం కనుక్కోవాలా? రైతులకు సంబంధించి ఎన్ని ఆవిష్కరణలు చేసినా కానీ తక్కువే. రైతు సుఖంగా ఉండాలా, రైతే మనకి రాజు, రైతే వెన్నుముక. ఆయనకు సంబంధించినటువంటి ఆవిష్కరణలు విద్యార్థి దశ నుంచే మీ మనసులోకి రావాలా. రైతు ఏ కష్టం పడుతున్నాడు, దానికి ఏం చేయాలా అనే ఆలోచన ద్వారా మీరు ఇవన్నీ చేసేటటువంటి అవకాశం ఉంటుంది. గ్రామాల్లో చాలా వరకు సూర్యుడితో పోటీ పడుతూ